మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచారు. కవితను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టు సిబిఐ అధికారులు కోరారు. ఈ కేసులో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్ ఆఫ్ పార్టీ మధ్య జరిగిన 100 కోట్ల లావాదేవీల్లో కవితది ప్రధాన పాత్ర అని వారు కోర్టుకు తెలియజేశారు. కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సిబిఐ అధికారులు అందించారు. సిబిఐ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో కోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు న్యాయ సలహా కావాలని అడిగినా కానీ అరెస్టు చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోర్టు హాల్లో మాట్లాడిన ఆమె తన అరెస్టు అక్రమమని సిబిఐ చేస్తుందని తప్పు అన్నారు. తనని సిబిఐ అరెస్టు చేస్తారన్నారనే విషయాన్ని రాత్రి 10:30 వరకు చెప్పారని, తన లాయర్లతో మాట్లాడాలని చెప్పానని కవిత పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచారు. కవితను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిబిఐ అధికారులు కోరారు. ఈ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని వారు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్ ఆప్ పార్టీ మధ్య జరిగిన 100 కోట్ల లావాదేవీల్లో కవితది ప్రధాన పాత్ర అని వారు కోర్టుకు చెప్పారు. కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సిబిఐ అధికారులు అందించారు. సిబిఐ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తుంది. దీంతో కోర్టు ఏం తీర్పిస్తుందోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు న్యాయ సలహా కావాలని అడిగినా అరెస్టు చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోర్టు హాల్లో మాట్లాడిన ఆమె తన అరెస్టు అక్రమమని, సిబిఐ చేస్తుంది తప్పు అని అన్నారు. తనను సిబిఐ అరెస్టు చేస్తున్నారనే విషయాన్ని రాత్రి 10:30 వరకు చెప్పారని, తన లాయర్లతో మాట్లాడాలని చెప్పారని కవిత పేర్కొన్నారు.